నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థులు నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 100 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులయ్యాయి. దీంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులను చూడడానికి వచ్చిన తల్లిదండ్రులను వైద్యులు ఆసుపత్రిలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హాస్టల్లో ఉన్న అధ్వాన పరిస్థితులతోనే తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. మనం ప్రస్తుతము నాగర్ కర్నూలు జిల్లాలో ఉయ్యలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడనే ఈ గురుకుల పాఠశాలలోనే మనకు ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంట్లో దాదాపుగా 100 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. అసలు వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టారు, లేదంటే ఆ ఫుడ్లో ఎలాంటి కలుషితం జరిగిందని చెప్పేసి దానికి దానిపైన ఎంక్వైరీ చేస్తున్నామని ఉన్నారు. కానీ ఈ రోజైతే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత ఉన్న ఫలంగా విద్యార్థులను ఈరోజు ఆసుపత్రి నుంచి కూడా తరలించుకొని అందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే అసలు అక్కడ ట్రీట్మెంట్ ఏదైతే అందుతున్నటువంటి క్రమంలో హరీష్ రావుతో కూడినటువంటి బీఆర్ఎస్ బృందం ఏదైతే వాళ్ళని పరామర్శించడానికి వస్తే ఆసుపత్రి వద్దకు రావాలని చెప్పేసి సమాచారం అందుకొని అక్కడి నుంచి ఉన్న ఫలంగా వెనక్కి నుంచే విద్యార్థులను డిశ్చార్జ్ చేసి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి హరీష్ రావుతో బృందంతో కూడినటువంటి వాళ్ళంతా కూడా ఈ గురుకుల పాఠశాల వద్ద ఉన్నటువంటి విద్యార్థులను వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెడతా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి వాళ్ళను విద్యార్థులను పేరెంట్స్ అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళకందరికీ కూడా ఇక్కడ బాత్రూమ్స్, తర్వాత ఈ టాయిలెట్ సంబంధించినటువంటివి చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేసి, ఫుడ్ కూడా సక్రమంగా ఉండట్లేదని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి తోడుగా ఇక్కడే ట్రీట్మెంట్ అంటే ఎవరైతే అమ్మాయి చికిత్స పొందుతుందో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఈ చెట్టు కిందనే అమ్మాయిని కూర్చోబెట్టి ఇక్కడ ఆ నిడిల్ పెట్టి ఏదైతే క్యాన్ ఉంటుందో అది పెట్టేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి దాన్ని చూసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. పేరెంట్స్ అసలు మేము చెప్తాము, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ ప్రిన్సిపల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తే మా పరిస్థితి ఏంటి, తర్వాత మాకు సమాచారం కూడా అందదు, ఎవరన్నా ఏదైనా అడిగితే టీసీ తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా పిల్లల్ని బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పేరెంట్స్ ముఖ్యంగా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మేము మీ దృష్టికి తీసుకురావడానికి మాకు ఇబ్బంది లేదు, మేము చెప్పాలని మాకు ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో పాటు మరి కొంతమంది కూడా పిల్లల్ని ఇబ్బందులకు గురి చేస్తారు, ఇప్పటికే మమ్మల్ని మేము మాట్లాడామని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే మేము మాట్లాడలేకపోతున్నామని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మేము ఇక్కడ పిల్లలు మంచి చదువుకుంటారు, మంచి ఫుడ్ తింటారని చెప్పేసి ఇక్కడ జరిగితే ఇక్కడికి చదవడానికి పంపిస్తే ఇక్కడ రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ మాకు పొద్దుగాల టీవీలో చూస్తే కానీ తెలియలేదని చెప్పేసి, అప్పటి వరకు సమాచారం కూడా మాకు ఇవ్వలేదని చెప్పేసి కూడా పేరెంట్స్ వాళ్ళు వాపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ గురుకుల పాఠశాలలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ తో వాళ్ళు కడుపు నొప్పి, తర్వాత వాంతులు, విరేచనాలతో అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో అక్కడ మళ్ళీ కొంతమంది తగ్గిందని చెప్పేసి డిశ్చార్జ్ చేశారు. అయితే డిశ్చార్జ్ అయిన వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ అప్పటికే వచ్చినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మా పిల్లలకి ఎట్లా ఉంది, మా వాళ్ళని చూడాలి ఒకసారి అని చెప్పేసి ఇక్కడికి లోపలికి వస్తామని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తామని చెప్పేస్తే లోపలికి రానియకుండా గేట్ క్లోజ్ చేసేసి అక్కడ పోలీసులను కూడా కాపలా పెట్టినటువంటి పరిస్థితి ఉదయం కనిపించింది. అక్కడ ఆసుపత్రిలో పిల్లలను చూస్తామంటే కూడా అక్కడ కూడా రానివ్వలేదని చెప్పేసి కూడా పేరెంట్స్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలో మరి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు 100 మందికి పైచీలకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ గురి కావడం నిజంగా కూడా ఈ జిల్లా వ్యాప్తమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనమే అని చెప్పాలి. ఇప్పటికైనా ఈ గురుకులాల దయనీయమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వం పట్టించుకొని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అయినటువంటి జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉందంటే మరి మిగతా పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి కూడా పలువురు అంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా మొత్తానికి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి గురుకులాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను చక్కదిద్దాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు నుంచి.